మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూస్తున్నది డయాబెటిస్ అండి. ఇంట్లో మాక్సిమం ఈ సర్వేలో చూస్తే మాత్రం ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ పెద్దవాళ్ళలో గానీ, చిన్నవాళ్ళలో గానీ ఈ మధ్య అయితే 30 దాటిన వాళ్ళలో చాలా మంది చూస్తున్నాం మనం. అంటే లైక్ కొన్ని సింప్టమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళెళ్లి చూయించుకోకుండా దాన్ని ఇగ్నోర్ చేసి అంటే లైక్ అంటే మనం 30 దాటిన తర్వాత మనకు డయాబెటిక్ రాదు. అసలు కొన్ని సింప్టమ్స్ కనపడుతున్నాయి. యూరిన్‌కి ఎక్కువ వెళ్తుంటారు. స్వెట్ ఎక్కువ పడుతుంటది. నీరసం, నిస్సత్తుగా అనిపిస్తుంటది. అంటే మనం మామూలుగా ఉన్న కండిషన్‌లో కంటే కొద్దిగా డిఫరెంట్‌గా మన బాడీలో చిన్న చిన్న సింప్టమ్స్ కనపడుతుంటాయి. కొంతమంది బరువు కూడా తగ్గిపోతుంటారు. ఇవన్నీ సింప్టమ్స్ ఏమైతే కనపడుతుంటాయి యంగ్‌స్టర్స్‌లో స్పెషల్లీ ఇవన్నిటిని ఏం చేస్తే నార్మలే కదా! ఇవన్నీ సో, మేబీ నేను నిన్న ఫుడ్ తినలేదేమో, లేదంటే నేను ఎక్కువ వర్క్ చేశామోనేమో అని వాళ్ళు అసలు నార్మల్ టెస్ట్‌లు కూడా చేయించుకోవట్లేదు. సో, నేను రీసెంట్‌గా చేసే ఒక కేస్ చూసాను. ఆల్మోస్ట్ తను 35, 34 ఇయర్స్ ఉంటారు. సో, వాళ్ళెళ్లి అంటే లైక్ బరువు నార్మల్ ఫుడ్డే తింటున్నారు. వర్కౌట్స్ చేస్తున్నారు. కానీ ఆ బరువు మాత్రం 5, 6 కేజీలు సడెన్‌గా తగ్గిపోయాను మేడం 1 మంత్‌లో అంటే ఎళ్లి షుగర్ టెస్ట్ చేయిస్తే హెచ్‌బీఏవన్సీ అని ఉంటదండి. 3 మంత్స్ యావరేజ్. అది మనకు ఆల్మోస్ట్ 10.5 ఉంది. అంటే మనకు ఉండాల్సింది 5.6 అలా ఉండాలి హెచ్‌బీఏవన్సీ లెవెల్స్. బట్ ఉండాల్సిన దానికంటే డబుల్ ఉండడం వల్ల మనం డయాబెటిక్ అనేది ఎలాంటిదంటే మనకి చాలా సింప్టమ్స్ చూయిస్తది. స్టార్టింగ్‌లో మనకు డయాబెటిస్ ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో సో, కొన్ని కొన్ని సింప్టమ్స్ ఏంటంటే మేబీ బికాస్ ఆఫ్ మనం ప్రాపర్ ఫుడ్ లేకపోవడం వల్ల గానీ, హెవీ వర్క్స్ చేయడం వల్ల గానీ, స్ట్రెస్ ఎక్కువ తీసుకొని ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల కొన్ని సింప్టమ్స్ కనపడతాయి. కానీ కొన్ని నార్మల్ హెల్తీ లైఫ్ స్టైల్‌లోనే ఉంటాం. కానీ కూర్చొని లెగిసిన వెంటనే తిమ్మిరి పట్టేయడం కాళ్ళు, లేదంటే చీమలు కుట్టినట్టు అనిపించడం అలాంటివి వచ్చినప్పుడు మాత్రం సో, దాంతో పాటు యూరిన్‌కి ఎక్కువ సార్లు ఎళ్తుండొచ్చు. సో, లేదు అనుకుంటే బాడీ కూడా చాలా నీరసంగా మనం టైంకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైంకి తింటున్నాం. కానీ నీరసంగా, నిస్సత్తుగా అనిపిస్తుంటది. ఇలాంటి కండిషన్స్‌లో ఇంకొకటి ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో మనం తినే ఫుడ్ నార్మల్ తింటున్నాం, ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాం. మేబీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్‌లో కొన్ని చేంజెస్ వల్ల కూడా బరువు అనేది తగ్గిపోతుంటారు. కొద్ది వెయిట్ లాస్ ప్రాసెస్‌లో తగ్గే వెయిట్ వేరు. కానీ వీళ్ళు ఎలాంటి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ చేయరు. నార్మల్ ఫుడ్డే తింటుంటారు. కానీ చూస్తే బరువు తగ్గిపోతుంటారు. ఇలాంటి సింప్టమ్స్ గనక కనపడితే ఖచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. సో, రీసెంట్ కేస్ చెప్పాను కదా! సో, హెచ్‌బీఏవన్సీ 10.5 వచ్చిన వెంటనే మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఫుడ్‌లో చాలా వరకు చేంజెస్ చేసి అండ్ స్టార్టింగ్‌లో డయాబెటిక్ స్పెషలిస్ట్ దగ్గర కూడా చూయించి సో, ఆ లెవెల్స్‌ని న్యూట్రిషన్ పరంగా కూడా మనం ఏం హెల్ప్ చేయగలుగుతాం అలా చేస్తే వితిన్ స్పాన్ ఆఫ్ 3 మంత్స్‌లో వితౌట్ మెడిసిన్ ఆయన హెల్తీగా అంటే ఒక్కటండి మనము ఒక్కసారి మెడిసిన్స్ వద్దు అనుకుంటే మనము ఏదైనా న్యాచురల్ ప్రాసెస్‌లో ఎళ్తే మాత్రం యోగా రెగ్యులర్‌గా చేసుకోవాలి. డైట్ మోడిఫికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకరోజు, 2 రోజులు చేసి నార్మల్ ఫుడ్డే లైక్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటాయి. సో, మనకి డయాబెటిక్ ఉంది కాబట్టి చిన్న మోడిఫికేషన్స్‌లో మనకి మిల్లెట్స్ తీసుకోవాలి. లేదంటే మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా డీటాక్స్ వాటర్ తీసుకోవాలి. ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ చేంజెస్ అనేవి రెగ్యులర్‌గా మనం చేసుకుంటూ ఉంటే మాత్రం మనం మెయింటైన్ చేసుకుంటుంటే డయాబెటిస్‌ని ఖచ్చితంగా మెడిసిన్స్ లేకుండా కూడా మనం సర్వైవ్ అవ్వచ్చు. అందుకనే నేను యంగ్‌స్టర్స్‌లో స్పెషల్లీ ఈరోజు చెప్పడానికి కారణం యంగ్‌స్టర్స్‌లో కొన్ని సింప్టమ్స్ కనపడడానికి ఆఫ్టర్ కోవిడ్ గానీ, సో, ఆఫ్టర్ ఈ సర్కమ్‌స్టాన్సెస్ అన్నిటి వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం గానీ, బీపీలు రావడం గానీ, షుగర్‌లు రావడం గానీ, 30, 35 దాటిన తర్వాత ఆల్మోస్ట్ మనం ఎక్కువ లైఫ్ స్టైల్‌లో చాలా తప్పులు అంటే నిద్ర లేకపోవడం గానీ, మనం ఫుడ్ గూడా టైంకి తినకపోవడం వల్ల గానీ, బరువు పెరిగిపోవడం వల్ల గానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు అట్‌లీస్ట్ 3 మంత్స్‌కి ఒకసారి గానీ, 6 మంత్స్‌కి ఒకసారి గానీ డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలి. లేకపోతే వెల్ అండ్ గుడ్. అది రాకుండా కూడా మనం జాగ్రత్తల్లో యోగా రెగ్యులర్‌గా చేసుకోవాలి. టైంకి వాటర్ తాగాలి, ఫుడ్ తీసుకోవాలి. ఇవందరికీ తెలుసు. కానీ బిజీ షెడ్యూల్స్ వల్ల ప్రాపర్ చేయకపోవడం వల్ల వాళ్ళు 40 దాటిన తర్వాత మా వయసు అయిపోయింది. సో, దానివల్ల షుగర్‌లొచ్చేస్తాయి, బీపీలొచ్చేస్తాయి. మా పేరెంట్స్‌కొచ్చాయి గదా! మాకు గూడా వచ్చేస్తాయని ఫిక్స్ అయిపోతున్నారు చాలా వరకు. అలా అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకటండి లైఫ్‌లో చాలా హెల్త్ చాలా ఇంపార్టెంట్. మనం మన దగ్గర ఎంతున్నా కూడా హెల్త్ ప్రాపర్‌గా లేకపోతే మాత్రం ఏమున్నా వేస్ట్ అంటా నేనైతే. ఫస్ట్ నేను గైడ్ చేస్తాను ఫుడ్ పరంగా. ఇప్పుడు డయాబెటిక్ స్పెషల్లీ డయాబెటిక్ ఉండేవాళ్ళు మాత్రం చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసే మన లీవ్స్‌లో మాత్రం బిల్వ పత్రాలు అంటారు. నేను చెప్పినట్టు డైట్‌లో కంపల్సరీ మార్నింగ్ డీటాక్స్ వాటర్ అని చెప్పాను కదా! అవేనండి మెయిన్ బిల్వ పత్రాలు. బిల్వ పత్రాలు అంటే ఇప్పుడు శివునికి చాలా ప్రీతి అంటారు. సో, చాలా డివోషనల్‌గా చాలా యూజ్ చేస్తాం. కానీ దీంట్లో డయాబెటిక్ కంట్రోల్ అవుతదంటే డెఫినిట్‌గా కంట్రోల్ అవుతది. సో, బిల్వ పత్రాలు ఎలా ఉంటాయంటే జస్ట్ మనం ఏం చేస్తామంటే ఇలా ఒక జస్ట్ శివునికి కళ్ళు ఎలా ఉంటాయి అలాగా
ఇలా 3 పత్రాల్లాగా ఉంటాయి. ఇవి అందరికి తెలుసు. దీని ప్రాముఖ్యత చాలా వరకు డయాబెటిక్‌ని కంట్రోల్ చేస్తది. మనకి ఆహ్, మ డయాబెటిక్ వల్ల వచ్చే డయాబెటిక్ నెఫ్రోపతి గానీ, సో న్యూరలాజికల్ డిజార్డర్స్ అన్నిటిని డయాబెటిక్ న్యూరో ప్రాబ్లమ్స్ గానీ, డయాబెటిక్ వల్ల చాలా అధికంగా డయాబెటిక్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతుంటే మాత్రం ఫస్ట్ ఇంపాక్ట్ పడేది కళ్ళల్లో. దాని తర్వాత నరాలు బాగా లాగడం గానీ, తిమ్మిరి పట్టడం గానీ, చీమలు కుట్టినట్టు అనిపించడం గానీ, ఇలాంటి చాలా సింప్టమ్స్ ఉంటాయి. సో, ఇలాంటి సమస్యలు మనం రాకుండా మనం డయాబెటిక్‌ని కంట్రోల్ చేసుకోవాలంటే డెఫినిట్‌గా యూజ్ అయ్యేది బిల్వపత్రాలు. బిల్వపత్రాలు సైంటిఫికల్‌గా చాలా ప్రూవెన్. సో, డయాబెటిక్‌ని కంట్రోల్ చేస్తాయి. దీంతో మనం 3 ఆకులు తీసుకోవాలి. ఇలా 3 ఆకుల్ని ఒక 250 ఎంఎల్ వాటర్ తీసుకోండి. 250 ఎంఎల్ వాటర్‌లో బిల్వపత్రాలు ఒక 3 లేదంటే 6 ఆకులేసుకోవచ్చు. అంటే ఒక ఇలా 3 పత్రాలతో పాటు ఇంకొక 3 పత్రాలు వేసి, మెంతులు ఒక పావు స్పూన్ ఏసుకొని, ఒక హాఫ్ బెండకాయని కట్ చేసి ముక్కలు వేసుకొని, ఇవి రాత్రంతా నానబెట్టి, మార్నింగ్ లేచాక 2 నిమిషాలు వేడి చేసుకొని, ఫిల్టర్ చేసుకొని తాగడం స్టార్ట్ చేయండి. డెఫినిట్‌గా నేను చెప్పాను కదా! రీసెంట్‌గా ఒక హై లెవెల్స్ డయాబెటిక్ పెట్టుకొని, వెయిట్ తగ్గిపోయి చాలా లైక్ అన్ని సింప్టమ్స్ ఎదురుగా కనపడుతున్నా కూడా వాళ్ళు ఈ వయసులో మాకెందుకొస్తదిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎన్నో సమస్యలు ఆయనకైతే ఆల్మోస్ట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగాయి. బాడీ చాలా ఉన్నది 35 ఇయర్స్ చూడడానికి మాత్రం బాడీ 60 ఇయర్స్ వాళ్ళు కూడా అంత వీక్‌గా ఉంటారు. అలా అయిపోయారు. సో, ఆ కండిషన్‌లో మేము నార్మల్ రావడానికి చాలా మంచిగా దోహదపడ్డవి ఈ బిల్వపత్రాలు. సో, ఈ బిల్వపత్రాలు ఒక 6 ఆకులు, పావు స్పూన్ మెంతులు, ఒక బెండకాయ ముక్కలు ముక్కలు కట్ చేసి రాత్రి నీళ్ళలో నానబెట్టాలి. మార్నింగ్ లేచాక 2 లేదా 3 నిమిషాలు వేడి చేసి వీటిని ఫిల్టర్ చేసుకొని మార్నింగ్ తాగడం వల్ల ప్యాంక్రియాస్ స్టిమ్యులేషన్ బాగుంటది. డెఫినిట్‌గా డయాబెటిక్ కంట్రోల్ అవుతది. అంటే ఈ ఒక్క వాటర్ తాగితే డయాబెటిక్ కంట్రోల్ అయిపోతదంటే ఇది డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి అండ్ మనం ఏదైనా సరే ఇప్పుడు డయాబెటిక్ ఉందంటే కొద్దిగా స్వీట్స్ బంద్ చేయమంటాం. ఖచ్చితంగా బంద్ చేయాలి. సో, ఆ బంద్ చేయకుండా మనకి దాని మీద ఎక్కువ అంటే మనకి ఏదైతే వద్దంటామో డయాబెటిక్‌లో తినొద్దంటామో దాని మీద మనకి ఎక్కువ ఇష్టపడుతుంటాం. దాన్ని కంట్రోల్ చేసే పవర్‌ని కలిగి ఉంటది. అండ్ ప్యాంక్రియాస్ స్టిమ్యులేషన్ ప్రాపర్‌గా అయ్యి మనకి తొందరగా మనం తిన్న ఆహారం బ్లడ్ కింద షుగర్ కింద కన్వర్ట్ అవ్వకుండా బ్లడ్‌లోకి చాలా మంచిగా యూజ్ అవుతాయి. ఈ బెండకాయ గాని, బెండకాయ ప్రాముఖ్యత మీకు తెలుసు. డయాబెటిక్‌ని కంట్రోల్ చేస్తది. అండ్ మెంతులు కూడా మీకు తెలుసు. కానీ మెంతులు, బెండకాయని కాంపెన్సేట్ చేస్తూ మనం ప్రాపర్‌గా ఇంకా ఎఫెక్టివ్‌గా పనిచేసేది బిల్వపత్రాలు. సో, ఈ బిల్వపత్రాలు నీళ్ళలో ఏసుకొని మార్నింగ్ తాగడం. దాంతో పాటు మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా సామెలు గానీ, అరికెలు గానీ తెప్పించి మిక్సీ పట్టేసుకొని దాంతో జావ చేసుకోవడం గానీ, ఆ జావలో కొన్ని నువ్వులేసుకొని తినడం గానీ, సో, దాని తర్వాత లంచ్‌లో కూడా మాక్సిమం బ్రౌన్ రైస్ గానీ, రెడ్ రైస్ కూడా చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయండి. మనం ఏదైనా చేస్తున్నప్పుడు డయాబెటిక్ ఒకటే ఉండదు. డయాబెటిక్‌తో పాటు కంపల్సరీ కొంతమందికి అధిక బరువుంటారు. లేదంటే బీపీ ఉంటది. కొంతమందికి రకరకాల సమస్యలు. సో, అన్ని సమస్యలు కూడా కంట్రోల్ అవ్వాలంటే మనం మాత్రం ఆహార నియమాల్లో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. సో, రెడ్ రైస్ చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. నవారా రైస్ అంటారు. ఆ నవారా రైస్‌ని లంచ్‌లో మంచిగా వండుకొని తినడం వల్ల కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ డిన్నర్ కూడా తొందరగా చేయాలి. సో, డిన్నర్‌లో కూడా మనకి తోటకూర విత్తనాలు అంటారు. రాజగిరి సీడ్స్ అంటారు. అవి కూడా షుగర్‌ని బాగా కంట్రోల్ చేస్తాయి. అండ్ మోర్ కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటది కాబట్టి మనిషికి కూడా చాలా బలము. అండ్ డయాబెటిక్ వల్ల చాలామంది ఏంటంటే బరువు తగ్గిపోయి మజిల్ చాలా లూజ్‌గా స్టిఫ్‌గా ఉండదు మజిల్. ఆ లూజ్‌నెస్‌ని కూడా తినగా క్రమేపీ మనకి బలాన్ని కూడా పెంపొందించే గుణాన్ని కలిగి ఉన్నాయి. తోటకూర విత్తనాలు, రాజగిరి సీడ్స్ అని కొన్ని ప్లేసెస్‌లో అంటారు. దొరుకుతాయి. అవి తెప్పించేసుకొని దోరగా వేపేసి పౌడర్ చేసుకొని దాంతో చపాతీ చేసుకొని తినడం వల్ల సో, ఎప్పుడైనా సరే ఫుడ్ అనేది టైంకి తినాలి. అండ్ డిన్నర్ కూడా మాక్సిమం 6:30, 7 కల్లా తినేయాలి. పడుకోవడానికి 3 అవర్స్ ముందు మనం స్టమక్ ఎంప్టీగా ఉండేటట్టు చూసుకోవాలి. 6:30, 7 తిన్నామంటే ఆల్మోస్ట్ 10:00 పడుకునేటప్పటికల్లా ఈజీగా డైజెషన్ అయ్యేలాగా ఉంటదనమాట. సో, ఇలాగా చాలా ఎఫెక్టివ్‌గా ఉంటదండి. డయాబెటిక్ వచ్చిందని చెప్పేసి టెస్ట్ చేసుకోవడానికి కూడా భయపడుతుంటారు. కొంతమంది సెంటిమెంట్‌గా ఈరోజు మంగళవారం టెస్ట్‌లకెళ్ళొద్దు, రిపోర్ట్స్ వేరేగా వస్తాయి. బుధవారం అసలు అలా ఉన్నారు జనాలు. సో, వన్స్ అండి బాడీలో చాలా వరకు ప్రతి సింప్టమ్‌ని బాడీ చూయిస్తది. నార్మల్ హెల్తీ పర్సన్ నార్మల్‌గా మోషన్‌కెళ్తారు, యూరిన్‌కెళ్తారు, స్వెట్ నార్మల్ ఉంటది, నిద్ర తొందరగా పడతది. ఇవన్నీ నార్మల్. దీనికి అనుగుణంగా శరీరం అపోజిట్‌గా లేట్‌గా పడుకోవడానికి బెడ్ ఎక్కిన వెంటనే ఒక గంట, 2 గంటల తర్వాత నిద్ర పట్టడం, లేదంటే శరీర బరువు పెరిగిపోతూ ఉండడం, లేదంటే బరువు తగ్గిపోతుండడం కొన్ని కేసెస్‌లో, యూరిన్‌కి ఎక్కువ వెళ్ళడం, ఇలాంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయితే ఏంటి సమస్య అని కొన్ని టెస్టులు రాస్తారు. అన్నీ అవసరం లేదు. ఏంటంటే కొంతమంది ఈ మధ్య జనరేషన్‌లో హాస్పిటల్‌కెళ్తే చాలా రిపోర్ట్‌లు రాస్తున్నారని చెప్పేసి వెళ్ళకుండా ఇంకా సమస్యని పెద్ద చేసుకుంటున్నారు. దయచేసి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య గురించి ఇప్పుడు నేను చెప్పాను కదా! కొన్ని సింప్టమ్స్ ఇవి ఉంటే మీరు కూడా డయాబెటిక్ టెస్ట్ చేసుకొని మమ్మల్ని అప్రోచ్ అయితే ఎవరినో ఒకరిని తెలిసిన డాక్టర్‌ని అప్రోచ్ అయితే ఖచ్చితంగా సమస్య ఇది ఉందని చెప్పి మనం దాన్ని బట్టి మనం అది రాకుండా కాపాడుకోవచ్చు. సో, అలాగా హాస్పిటల్ ఎళ్ళడానికి భయపడి రిపోర్ట్‌లు రాస్తారని చెప్పి చాలామంది నేను వింటున్నాను గదా!
మేము చాలా ఇన్ని సిమ్టమ్స్ వచ్చేంత వరకు ఎందుకు ఆగారంటే, ఎందుకు మేడం అన్నెసెసరీ రిపోర్ట్‌లన్నీ రాస్తారు. మేము ఎందుకెళ్ళాలి అని అంటున్నారు. సో, ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొన్ని టెస్ట్‌లు అన్నీ అవసరం లేకపోయినా కూడా కొన్ని ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డయాబెటిక్ టెస్ట్ చేసుకోండి. ఆహార నియమాలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. రెగ్యులర్ యోగా చేసుకోండి. తొందరగా పడుకోండి. ఖచ్చితంగా డయాబెటిక్ కంట్రోల్ చేసుకోవాలన్న మన విల్ పవర్ అండ్ డైట్‌లో కూడా ఈరోజు రేపటికల్లా నార్మల్ ఫుడ్ ఇంకెప్పుడు తినాలి నార్మల్ ఫుడ్. ఇదే నార్మల్ ఫుడ్ అనుకోని హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. డయాబెటిక్‌ని కంట్రోల్ ఉంచుకోవాలి. బరువును కూడా కంట్రోల్ ఉంచుకోవాలి. డయాబెటిక్ వల్ల వచ్చే డయాబెటిక్ నెఫ్రోపతి గాని అంటే మన సో, న్యూరోపతి గాని ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి దీనివల్ల. అలాంటి సమస్యలు కూడా రాకుండా మన బాడీని మెయింటైన్ చేయడానికి యోగా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. అండ్ డైట్ మోడిఫికేషన్‌లో నేను ఇప్పుడు చెప్పినట్టు ప్రాపర్ డైట్ ఇలా ఫాలో అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ బిలవపత్రాల గురించి దాని ప్రాముఖ్యత గురించి చాలా మంచిగా అండి. ఇది యాస్ ఏ డాక్టర్‌గా నేను చాలా వరకు కొన్ని కొన్ని కేసెస్‌లో మనకి ఓవర్‌గా హీట్ ఉన్న బాడీలో ఆ ఓవర్ హీట్‌ని తగ్గించడానికి, ఎసిడిటీ ప్రాబ్లమ్స్‌ని తగ్గించడానికి, డయాబెటిక్‌ని కూడా కంట్రోల్ చేయడానికి నేను బిలవపత్రాలని యూజ్ చేయమంటుంటాను. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బిలవపత్రాలని బాగా ఉడకబెట్టి, ఆ ఉడకబెట్టిన నీళ్ళని స్నానం చేసిన నీళ్లు కలుపుకొని స్నానం చేయమంటుంటాను. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో, దీని ప్రాముఖ్యత తెలుసుకున్న వాళ్ళు మనకి టెంపుల్స్‌లో గాని, బయట ఎక్కడైనా సరే దొరికిపోతాయి మనకి. తెప్పించుకొని దాన్ని ఈ రకంగా వాడడం వల్ల డయాబెటిక్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ ఓవర్ హీట్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ హెయిర్ ప్రాబ్లమ్ కూడా హెయిర్ ఫాల్ గానీ, డాండ్రఫ్ కానీ ఇలాంటి సమస్యలున్నా కూడా దీన్ని ఉడకబెట్టిన నీళ్ళని కొద్దిగా షాంపూ కలుపుకొని తలస్నానం చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. తగ్గుతది మనకి హెయిర్ ఫాల్ గానీ, డాండ్రఫ్ గానీ. సో, ఖచ్చితంగా చేయండి. డయాబెటిక్‌ని కంట్రోల్‌లో ఉంచుకోండి. దానివల్ల ఇంకా డయాబెటిక్ కోసం ఇది వాడుతుంటే దానివల్ల వచ్చే చాలా కాంప్లికేషన్స్ కూడా మనం రాకుండా కాపాడుకోవచ్చు. సో, డయాబెటిక్ ఉంది అని చెప్పి భయపడకుండా ఖచ్చితంగా టెస్టులు చేయించుకొని మీకు తెలిసిన కొన్ని సింప్టమ్స్ ఉండగానే కొన్ని టెస్టులు చేయించుకుంటే ఏంటని తెలుసుకున్నాక కొన్ని జాగ్రత్తలు ఫాలో అయితే ఇమ్మీడియేట్‌గా నార్మల్ అవ్వద్దు. నార్మల్ అవుతది. మీరు ప్రాపర్‌గా ఉంటే. ఖచ్చితంగా కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు మనం డెఫినిట్‌గా. సో, అలా చేస్తానని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.